సో హాయ్ ఫ్రెండ్స్, 'పుష్ప 2' ట్రైలర్ బ్రేక్ డౌన్‌తో మీ ముందుకైతే వచ్చాను. నిన్నైతే ట్రైలర్ అయితే చూసాం కదా! నెక్స్ట్ లెవెల్‌లో ఉంది ట్రైలర్ అయితే మాత్రం. మనమైతే ఇప్పుడు ట్రైలర్ అయితే బ్రేక్ డౌన్ చేద్దాం. నేనైతే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. ముందుగా మనం చూసుకుంటే ఈ క్యారెక్టర్ అండి చెప్పులు మెడలో వేసి సగం గుండు కొట్టి జాతర సీన్‌లో అతనికి ఘోరంగా అవమానిస్తున్నారండి. ఇతనికైతే మాత్రం ఏమైందో మనకు తెలియదు కానీ ఇంకా మూవీలో తెలుసుకోవాలి ఏమైందనేది. అయితే మీరు ఒకటి గమనించారా? చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా నవ్వుతున్నారు. అయితే ఇంకో పాయింట్ ఏమిటంటే ఇతను కూడా నవ్వుతున్నాడు వాళ్ళతో పాటు. అసలు ఇతనెందుకు నవ్వుతున్నాడంటే, నేనైతే అనుకున్నది ఏమిటంటే, ఇతను ఏదో జాతరలో పనైతే చేశాడు. అతనికి కావాల్సిన పనైతే అయిపోయింది. అందుకనే నవ్వుతున్నాడు అనుకుంటున్నాను. కాకపోతే దొరికిపోయాడనమాట. దొరికిపోయినప్పుడు అలా గుండు గీసి చెప్పులు వేసి ఘోరంగా అవమానిస్తున్నారండి. అయితే ఇతని పేరు తారక పున్నపండి. ఇతనైతే దేవరా సినిమాలో కూడా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీలో జగపతి బాబు కూడా ఉన్నారండి. క్యారెక్టర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు. మరి ఈ మూవీలో ఏ క్యారెక్టర్ చేస్తారనేది మనకైతే తెలియదు. నేనైతే నెగిటివ్ రోలే అనుకుంటున్నాను. అలాగే జగపతి బాబు లుక్స్ అయితే మాత్రం ఆసమ్ అయితే ఉన్నాయండి. సుకుమార్ గారు అయితే ఏదైనా చాలా కొత్తగా చేస్తారండి. అందుకనే నాకు సుకుమార్ గారి డైరెక్షన్ అయితే చాలా ఇష్టం అండి. ఇక్కడైతే ఈ సీన్ లో చూడండి, డబ్బులు అయితే మాత్రం విపరీతంగా పుష్పరాజ్ దగ్గర అయితే ఉన్నాయి. అలాగే ట్రైలర్ లో మనకైతే ఒక డైలాగ్ అయితే ఉంటది కదా, డబ్బు అంటే లెక్కలేదని. లెక్కలేనంత డబ్బు అయితే పుష్పరాజ్ అయితే సంపాదించేశాడండి. అసలు ఆ డబ్బులు అయితే చూడండి సంచులతో అయితే కింద పడేస్తున్నారు. ఇక్కడ ఈ సీన్ గమనించారా? పుష్పరాజు అయితే చిన్న పిల్లడిగా ఉన్నప్పుడు క్యారెక్టర్ అండి ఇది. పుష్ప 1 లో అయితే ఉంటారు కదా, ఆ కుర్రోడే. అయితే ఇక్కడ అందరూ క్రికెట్ అయితే ఆడుతున్నారు. ఇక్కడైతే కుర్రోడు అయితే కూర్చున్నాడు. బాల్ అయితే పక్కలెళ్ళి వెళ్ళిపోయినా సరే కనీసం వనకడండి. ఇక్కడ మీకు ఒకటి అర్థమైందా? అంటే చిన్నప్పటి నుంచే పుష్పరాజ్కి భయం అంటే ఏమిటో తెలియదు అనమాట. ఇక్కడ ఇంకో సీన్ అయితే గమనించారా? ఇక్కడైతే హెలికాప్టర్ అయితే ల్యాండ్ అయితే అవుతుంది. ఆ పక్కనే పుష్పరాజును కేసు అయితే ఉన్నారు ఒక వ్యాన్ పక్కన. అలాగే పుష్పరాజ్ అయితే మాలైతే వేసుకొని ఉన్నాడండి. ఈ సీన్ అయితే మనకి పుష్ప 1 లో ఉంటది కదండి, సేమ్ అలా ఉండబోతుంది. ఎందుకంటే అక్కడ కారు, ఇక్కడేమో హెలికాప్టర్ అనమాట. పుష్ప 1 లో జాలిరెడ్డి అయితే పని అయిపోయిన తర్వాత వాళ్ళ కారు మీద తీసుకెళ్ళకుండా డబ్బులు ఇసిరేసి ఆటో మీద వెళ్ళిపోయింటా అంటారు కదా, కోపం వచ్చి కారే కొనేస్తాడు కదా పుష్పరాజ్ అయితే. అలాగే పుష్ప 2 లో కూడా అలాంటి అవమానమే పుష్పరాజ్ కి అయితే వస్తుందండి. అయితే ఈసారి అయితే హెలికాప్టర్ డైరెక్టర్ అయితే కొనేసి వాళ్ళ దగ్గరికి అయితే హెలికాప్టర్ మీద వెళ్తాడు అనమాట. మీరు గమనించారా? సేమ్ డ్రెస్ కోడ్ అనమాట. అక్కడ కూడా మాలేసే ఉంది, ఇక్కడ దిగినప్పుడు కూడా సేమ్ మాలేసే ఉందండి. అలాగే కేశవ కూడా హెలికాప్టర్ లోపల ఉన్నాడు చూడండి. వీళ్ళిద్దరైతే ఎవరికో గట్టిగా వార్నింగ్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నారు. అరే మేము కూడా హెలికాప్టర్ కొన్నామరా అని. ఎవడైతే అవమానించాడో వాడింటికి హెలికాప్టర్ మీద అయితే వెళ్తున్నాడు అనమాట. అది కదా పుష్పరాజు ఎలివేషన్ అంటే. పుష్పరాజు ఎక్కడా తగ్గడండి. మనం పుష్ప 1 చూసాం కదా, ఇందులో కూడా సేమ్ అనమాట. ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే హెలికాప్టర్ మీదే వెళ్తుంటాడు అనమాట. అలాగే ఈ సీన్ అయితే గమనించారా? ఈ సీన్ లో ఎర్రచందన ముక్కతో మనకి దారి అయితే వెతుకుతున్నారు. ఎందుకంటే వీళ్ళు స్మగ్లింగ్ అయితే చేస్తున్నారు కదా, వాటర్ లిల్లీ ఎలా తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఇక్కడ గమనించారా? లారీలు కూడా వాటర్ లిల్లీ అయితే వెళ్తున్నాయి. ఏదైనా సరే స్మగ్లింగ్ అయితే ఆగదనమాట. సరుకు అయితే ఎలాగోలాగా చేరుస్తాడు అనమాట పుష్పరాజు. అలాగే ఈ సీన్ మొత్తం మనకి నైట్ టైమే కనిపిస్తుంది. నైట్ టైమే ఇదైతే మాత్రం భారీ ఫైట్ సీన్ లా కనిపిస్తుంది. కొన్ని వందల లారీలతో స్మగ్లింగ్ అయితే పుష్పరాజు అయితే చేస్తున్నాడండి. అలాగే ఈ సీన్ అయితే చూడండి, ఇదైతే మనకి పుష్పరాజ్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు కదా, ఆ లుక్ అనమాట ఇది. అలాగే ఇంకొక లుక్ కూడా ఉంది, మాసుగా ఉన్నాయండి. ఒక్కొక్క లుక్ అయితే ఒక్కొక్క రేంజ్ లో ఉన్నాయి అసలు. అలాగే ఈ లుక్ అయితే మాత్రం అదిరింది. ఇంకో విషయం అయితే చూడండి, పుష్పరాజు గ్యాంగ్ అయితే మాత్రం పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్తున్నారు. ఎందుకంటే వెళ్తున్నారు, ఫహద్ ఫాజిల్ కి అయితే వార్నింగ్ అయితే ఇవ్వడానికి అయితే వెళ్తున్నారండి. చాలా గట్టిగా వార్నింగ్ అయితే ఇవ్వడానికి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళినప్పుడు కానీ చేతిలో డబ్బులు కానీ ఏమీ లేవు అనమాట. ఓన్లీ పుష్పరాజు వాళ్ళ గ్యాంగే వెళ్తున్నారంటే పక్క ఇది వార్నింగ్ ఇవ్వడానికని. అలాగే ఈ సీన్ లో అయితే మీరు గమనించారా? క్రికెట్ గేమ్ అయితే చిన్నప్పుడు అయితే ఆడారు కదా, అదే క్రికెట్ గేమ్ కి పెద్ద అయిన తర్వాత పుష్పరాజ్ అయితే కప్పు ఇవ్వడానికి అయితే వచ్చాడండి. అలాగే ఈ సీన్ లో గమనించారా? శ్రీవల్లి అయితే దేవుడికి కిరీటం అయితే బంగారం కిరీటం అయితే తీసుకువెళ్తుంది. అంటే దేవుడికి కానుక టైప్ అయితే ఇస్తున్నారండి. అంటే ఏదో వీళ్ళ ఇంట్లో ఏదో మంచి పని అయితే జరిగింది, శ్రీవల్లి ప్రెగ్నెంట్ అవ్వడం కానీ ఏదో ఒకటి మంచి విషయం అయితే జరిగింది. అలాగే పుష్పరాజు కూడా సంతోషంగా అందరికి భోజనాలు అయితే చాలా గ్రాండ్ గా పెడుతున్నారండి. చూస్తున్నారు కదా అక్కడ కనిపిస్తున్నారు. అలాగే ట్రైలర్ లో కొన్ని ఐటమ్ సాంగ్ లుక్స్ అయితే పెట్టారు, చూసారు కదా. ఈ సీన్ గమనించారా? కొన్ని వేల కొద్ది బోట్లు అయితే మనకి సముద్రంలో అయితే వస్తున్నాయి. ఎందుకో తెలుసా? పుష్పరాజువే అందులో వెళ్ళి అనమాట. ఎర్రచందనం అయితే స్మగ్లింగ్ అయితే చేస్తున్నాడు. అలాగే ఈ ఫైట్ సీన్ అయితే మూవీకి హైలైట్ గా నిలవబోతుందండి. ఇక్కడైతే చూడండి పుష్పరాజుకి అయితే ఎలగట్టేశారు. ఈ లుక్ అయితే గమనించారా? ఇదైతే భారీ ఫైట్ సీన్ లుక్ అండి. ఇది సముద్రంలో జరగబోతుంది. ఈ సీన్ అయితే గమనించారా? పుష్పరాజ్ అయితే ఒక డాలర్ ముక్కని చేతిలో పట్టుకుని ఉన్నాడు. అంటే చాలా వేల కోట్ల డబ్బు అయితే పుష్పరాజ్ అయితే తీసుకోబోతున్నాడు. అలాగే ఈ సీన్ అయితే మాత్రం చైనాలో జరిగింది. మొత్తం చైనా కోడ్, డ్రెస్ కోడ్ మొత్తం అలాగే ఉంది కదా. ఇక్కడ ఒకటి అర్థం అవ్వాలి, ఏమిటంటే పుష్పరాజ్ అయితే ఇంటర్నేషనల్ గా డైరెక్టర్ చైనా వెళ్ళి
తన సరుకు తానే అమ్ముకుంటుండ అనమాట. ఎందుకంటే ఇంకా పార్ట్ 1 లో మనకి మురుగన్ కి అయితే అమ్మేవారు కదా, మురుగన్ ఇంకేమి లేవు, డైరెక్టర్ చైనా వెళ్ళి డైరెక్టర్ తన సరుకు తానే అమ్ముకుంటుండ అనమాట. అలాగే ఈ సీన్ లో మీరు గమనిస్తే పుష్పరాజుకి అయితే ఏలగట్టేశారు. అలాగే చేతిలో ఉన్న డాలర్ ముక్క అయితే పడిపోయింది చూసారా. అంటే పుష్పరాజు దగ్గర ఉన్న డబ్బు అయితే ఎవరో దోచుకోవడానికి ట్రై చేస్తున్నారు అనమాట. పుష్పరాజుకు సంబంధించింది రూపాయి కూడా ఒకడని ట్రైలర్ లో మనకి డైలాగ్ అయితే పెట్టారు కదా, ఈ ఫైట్ కి సంబంధించిందే అది. అలాగే ఈ సీన్ అయితే గమనించారా, అందరూ పుష్పరాజ్ గ్యాంగ్ మొత్తం ఏదో ఫంక్షన్ అయితే గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. అలాగే ఈ లుక్ కూడా ఆ ఫైట్ సీన్ లోడితే. అలాగే ఈ లుక్ లో మనకి కామెడీ యాక్టర్ అయితే మన సత్య గారు అయితే ఉన్నారండి. సత్య గారు కూడా పుష్ప 2లో ఉన్నారండి. అలాగే ఈ సీన్ చూడండి జాతరలో, ఈ సీన్ అయితే ఫుల్ ఎమోషనల్ సీన్ అండి. ఇక్కడ గమనించారా, అసలు గాడిదల మీద మనకి ఈ స్మగ్లింగ్ అయితే జరుగుతుందండి. ఎర్రచందనం అయితే గాడిదలకి అయితే కట్టేశారు చుట్టుపక్కల. మీకు గుర్తుందా, పుష్ప 1లో అయితే గొర్రెల మధ్యలో అయితే ఎర్రచందనం అయితే తీసుకెళ్లే వాళ్ళు. ఈ పుష్ప 2 మూవీలో అయితే గాడిదలనే డైరెక్టర్ కట్టేశారన్నమాట. గాడిదల మీద అయితే తీసుకెళ్తున్నారు, స్మగ్లింగ్ అయితే చేస్తున్నారు. అసలు బ్రిలియంట్ ఐడియా అండి ఇదైతే మాత్రం. గాడిదకి అయితే 3 గంధం చెక్కలు అయితే కట్టేశారండి. అటు 3 ఇటు 3 అయితే కట్టి తీసుకెళ్తున్నారు. ఈ సీన్ లో చూడండి ఎర్రచందనాన్ని అయితే భూమి లోపల దాచేశారు, క్రెయిన్ తో తీస్తున్నారు అనమాట బయటికి. ఈ సీన్ చూడండి అండి, మతి పోద్ది అసలు. ఎర్రచందనం అయితే లారీ మీద అయితే యాకం పడిపోయి మరి వెళ్తున్నాయి. అలాగే ఈ సీన్ అయితే మాసివ్ ఫైట్ సీన్ అండి. ఫాజల్ అయితే మనకి అటాక్ చేస్తున్నారు అనమాట. సరుకు తీసుకు వెళ్లకుండా అవన్నీ ధ్వంసం అయితే చేస్తున్నాడు. ఇంకా ఫాజల్ పని ఒకటే అనమాట, ఆ పుష్పరాజుని ఎలాగైనా ఎదుర్కోవాలి, వాడిని ఎలాగైనా ఓడించాలి అని. ఎందుకంటే పార్ట్ 1లో పుష్పరాజ్ అయితే ఘోరంగా అవమానించాడు కదండి, అందుకని ఇప్పుడైతే రివెంజ్ అయితే తీసుకుంటున్నాడు అనమాట. ఈ సీన్ లో చూడండి డబ్బులు అయితే మాత్రం అందరు ఏరుకుంటున్నారు కదా, ఆ డబ్బు అయితే మాత్రం పుష్పరాజుది అనమాట. ఇక్కడ కూడా భారీ ఫైట్ అయితే జరగబోతుందండి. అలాగే ఈ సీన్ లో కూడా మీరు గమనించారా, పుష్పరాజ్ అయితే సారీ కట్టుకుని ఉన్నాడు, ఫైట్ అయితే చేస్తున్నాడు అండి. అసలు ఈ లుక్ అయితే మాత్రం మైండ్ పోయిందండి ఈ లుక్ చూసిన వెంటనే. అలాగే ఈ సీన్ లో మీరు గమనించారా, ఫాజిల్ అయితే హ్యాపీగా డాన్స్ అయితే వేస్తున్నాడు. అక్కడ మీరు బాగా గమనిస్తే నలుగురు అయితే ఉన్నారండి. శ్రీవల్లి గారు అయితే ఉన్నారు, అలాగే బ్రహ్మాజీ గారు ఉన్నారు, అలాగే అనసూయ గారు ఉన్నారు, అలాగే సునీల్ గారు ఉన్నారు. అయితే ఈ సీన్ అయితే గమనించండి, ఇక్కడైతే మాత్రం ఎవరు చనిపోయారు అనేది ఇంకా ఎవరికి మనకైతే తెలియదు. చాలా మంది అయితే శ్రీవల్లి అయితే చనిపోయింది అంటున్నారు. ఇంకోటి గమనించారా, అక్కడ కాలుస్తున్నారు కదా, కాల్చే కర్రలు ఏమిటనుకున్నారు, అవైతే మాత్రం ఎర్రచందనం దుంగలండి. ఎర్రచందనం దుంగల మీద కాలుస్తున్నారంటే ఎవరో పవర్ఫుల్ పీపుల్ అయితే చనిపోయారండి. ఎందుకంటే నార్మల్ పీపుల్ చనిపోతే ఎర్రచందనం దుంగల మీద అయితే కాల్చరు. నేనైతే అనుకుంటున్నాను ఎవరో రాజకీయం పరంగా అయితే చనిపోయి ఉంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే శ్రీవల్లి అయితే అక్కడ పుష్పరాజు ఉండాలి, నెక్స్ట్ కేశవ కూడా ఉండాలి, వాళ్ళు ఎవరూ లేరు. ఇంకేమైనా సరే పుష్ప వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటారు అనుకుంటున్నారా? పుష్ప వాళ్ళ అమ్మ కూడా కాదండి. ఎందుకంటే మనకి కాలుస్తారు కదా, పుష్ప చెయ్యి అయితే అది కాదు. ఎవరో రాజకీయంలోనే ఎవరో గట్టి ప్రాణం అయితే పోయిందండి. చెప్తుండు కదా, ఎవరో ఇంపార్టెంట్ పర్సనే పోయారు. ఎందుకంటే రాజకీయం వాళ్ళు చనిపోతే ఇంత జనాభా అయితే వస్తారండి. ఈ సీన్ లో మీరు గమనించారా, పుష్పరాజు బ్రదర్ అయితే ఉన్నారు. ఇది జాతర సీన్ అండి. ఈ సీన్ లో అయితే పుష్పరాజ్ గ్యాంగ్ అయితే బన్వర్ సింగ్ శెకావత్ అయితే ఫుల్ కోటింగ్ అయితే ఇస్తున్నారండి. పుష్పరాజ్ గ్యాంగ్ అయినా అవ్వచ్చు, లేకుంటే ఆ ఊర్లో ఉంటారు కదా జనాభా, వాళ్ళైనా అవ్వచ్చు. వీళ్ళకి ఎందుకంటే ఇలా టార్చర్ పెడుతున్నాడు. ఫస్ట్ లో మనకి ఒక చిన్న క్లిప్ అయితే 3 నిమిషాల క్లిప్ అయితే మనకి రిలీజ్ అయితే చేశారు కదా, షార్ట్ ఫిల్మ్ టైప్. అయితే పుష్ప అయితే అడవులోకి అయితే పారిపోతాడు కదా. పుష్ప ఎక్కడున్నాడో వీళ్ళకైతే తెలుసు అనమాట. ఎక్కడున్నాడో చెప్పండి అని చెప్పకపోతే వీళ్ళకైతే ఇలా టార్చర్ అయితే పెడుతుంటాడండి. విపరీతం టార్చర్ అయితే పెడుతుంటాడు. పుష్పరాజ్ ఎక్కడున్నాడో చెప్పండి అన్నంత వరకు కాల్చడం అవన్నీ విపరీతంగా చేస్తుంటాడండి బన్వర్ సింగ్ శెకావత్. అలాగే ఈ సీన్ అయితే చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్, అసలు కాళ్ళతో తగ్గేదే లేదు, అసలు వేరే లెవెల్ గా అయితే ఉందండి ఈ సీన్ అయితే మాత్రం. అలాగే ఇంకో విషయానికి వస్తే, ఇక్కడ చూసారు కదా, పుష్ప అంటే నేషనల్ అనుకున్నారా, ఇంటర్నేషనల్ అయితే అంటారు కదా. ట్రైలర్ లో ప్రతి ఒక్క సీన్ కూడా మాస్గా ఉందండి, అసలు నార్మల్ గా లేదు. అసలు చెప్తుండు కదా, ఈసారి కూడా నేషనల్ అవార్డు అయితే పక్కా బన్నీ గారికే వస్తుందండి. అలాగే ఈ సీన్ లో చూసారా, జాలిరెడ్డి అయితే మనకి ఇంకా గాయాలతోనే ఉన్నాడండి. పుష్ప 1లో అయితే మంగళం సీన్ అయితే పార్టీ అయితే ఇచ్చాడు కదండి పుష్పరాజ్కి. ఇప్పుడు మంగళం సీన్ కి పుష్పరాజ్ అయితే పార్టీ అయితే ఇస్తున్నాడండి. అలాగే మనకి ట్రైలర్ లో అయితే ఇంక ఎవరికి రివీల్ అయితే చేయలేదండి, ఓన్లీ కొత్త వాళ్ళకి చూపించారు, పాత వాళ్ళకైతే అంతగా చూపించలేదండి. మనకి ఒక సీన్ లో మనకి కాలుస్తున్నారు కదా ఎర్రచందనం మీద, నేనైతే అనుకుంటున్నాను జాలిరెడ్డి కానీ జక్కారెడ్డి కానీ వాళ్ళిద్దరిలో ఎవరొకరు చనిపోయారు అనుకుంటున్నానండి. నేనైతే గెస్ చేసి చెప్తున్నానండి, మీరు ఎవరు అనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అసలు ఈ ఎలివేషన్ అయితే చూడండి భయ్య, మాస్
లెవెల్ భయ్య, మెంటల్ మాస్ అంతే ఇంకా. అలాగే ట్రైలర్ మొత్తానికి ఈ లుక్ అయితే మాత్రం అదిరింది భయ్య. అసలు ఏదేమైనా సరే బాహుబలి 2 రికార్డ్స్ అయితే బ్రేక్ చేసేద్ది అనుకుంటున్నానండి నేనైతే మాత్రం. ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత ఫుల్ హైప్ అయితే పెరిగిపోయిందండి మూవీ మీద. నాకైతే మాత్రం మూవీ అయితే మాత్రం పక్కా రాసి పెట్టుకోండి, 2000 కోట్లు అయితే కొట్టబోతుందండి, కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను. అలాగే ఇంకో నేషనల్ అవార్డు కూడా అల్లుజన్ కి అయితే రాబోతుందండి. సో ఫైనలీ December 5న అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ అయితే తగలబడుతుందండి, ఇది మాత్రం రాసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.